వెల్కమ్ బ్యాక్ టు మెగా ప్రైమ్ టైం. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ కొత్త నినాదం ఎత్తుకుంది. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు గులాబీ పార్టీ రైతు బీసీ అంశాలను ఎజెండాగా తీసుకుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయంటూ అధికార పార్టీ చేస్తున్న హడావిడితో గులాబీ పార్టీ రైతులు బీసీలకు చేరువ కావాలని పావులు కదుపుతోంది. రైతులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయడం లేదని విమర్శిస్తోంది బీఆర్ఎస్. రైతు భరోసా, కౌలు రైతులు, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, రుణమాఫీ, వడ్లకు బోనస్ వంటి అంశాలను తమ ఎజెండాగా తీసుకుని కాంగ్రెస్ మోసాన్ని రైతులకు వివరించాలనుకుంటోంది. రైతులను చైతన్యం చేసేందుకు అన్నదాతల సమస్యలను ప్రస్తావిస్తూ గ్రామాల్లో పార్టీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్లను వేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. రైతులు ఊళ్ళల్లో ప్రమాణ పత్రం ఇవ్వాలి, ఇస్తేనే మేము మీకు పైసలు ఇస్తాం. మేము అందుకే అంటున్నాం. ఆనాడు కేసీఆర్ గారేమో రైతును శాసించే స్థాయికి తీసుకొచ్చిండు. రైతు శాసించాలే, ప్రభుత్వ అధికారులను కానీ, వ్యవసాయ శాఖను కానీ, రెవెన్యూ శాఖను కానీ రైతు శాసించేటట్టు ఉండాలని కేసీఆర్ గారు కలలు కన్నారు. వీళ్ళేమో రైతు యాచించాలే, రైతు అడుక్కోవాలి, రైతును బిచ్చగాని చేయాలి, రైతు అధికారుల ముందు సాగిలపడాలి అన్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది. ఎంత దారుణం అంటే ఎలక్షన్లకు ముందు ఈ సన్నాసులు, కాంగ్రెస్ సన్నాసులు వీళ్ళే కదా అఫిడవిట్లు తీసుకుపోయి దేవుళ్ళ కాడ పెట్టింది. ఆ రోజు వీళ్ళే కదా డిక్లరేషన్లు అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్లేసుకొని దేవుళ్ళ కాడ పెట్టి పూజలు చేసి మేము రాగానే మొత్తం చేస్తామని చెప్పింది వీళ్ళే కదా. ఇవాళ ఆ డిక్లరేషన్లు ఏమో మాయమైనవి. ఇవాళ రైతు ప్రమాణ పత్రం రాసి ఇవ్వాలనే ఒక దిక్కుమాలిన విధానాన్ని వీళ్ళు తీసుకొని వస్తూ ఉన్నారు. అసలు ఎందుకు ఇవ్వాలి ప్రమాణ పత్రం? మేము అడుగుతున్నాం. ఇవాళ ఈ లెక్కలన్నీ దాచిపెట్టి ఈ పైసలు ఏవైతే మేము వేసినామో అవన్నీ దుర్వినియోగమైనాయి అని చెప్పి క్రషర్లకు పోయినాయి, రియల్ ఎస్టేట్కి పోయినాయి, గుట్టలకు పోయినాయి, రాళ్ళు రప్పలకు పోయినాయి అని అడ్డమైన దౌర్భాగ్య భాష ఏదైతే ప్రభుత్వం మాట్లాడుతుందో ఇది కేవలం రైతు బంధు పథకాన్ని బొందబెట్టేందుకే. రైతు బంధులో ఏదో జరిగింది, తప్పు జరిగింది అని ముందైతే బట్టగాల్చి మీదేసి ఆ తర్వాత ఆ పథకాన్ని బొందబెట్టడమే ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం లెక్క కనబడుతున్నది.